49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ప్రస్తుతం దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఒకటే చర్చ నడుస్తూ ఉంది ఎప్స్టీన్ ఫైల్స్ గురించి. నిజానికి లాస్ట్ మంత్ అంతకుముందు నెల 3-4 నెలల క్రితం లేదా 2-3 సంవత్సరాల క్రితం కూడా దీని గురించి చర్చలు నడిచాయి. కాకపోతే ఏంటంటే అంత బాగా రీచ్ అవ్వాలా, ఇప్పుడు రీచ్ అయినంతగా. రీసెంట్లీ ఒక పెద్ద ప్రోగ్రాం ద్వారా అందరికీ తెలియని అంశం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం, చాలామందికి రీచ్ అవ్వడం, 38 లక్షలకు పైగా ఫైల్స్ అన్నీ ఒక్కసారిగా పేపర్లు, ఇంత పెద్ద పేపర్ల కట్ట బయటికి రావడం, మహామహుల పేర్లు వినబడడంతో ఇది చర్చనీయాంశమైంది. ఈవెన్ మన దేశంలో కూడా మోడీ గారి పేరు రావడం, అంబానీ గారి పేరు రావడం, ఈవెన్ ట్రంప్ పేరు ఉండడం, దీంట్లో బిల్ గేట్స్ పేరు ఉండడం, దీంట్లో ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది పెద్దలందరూ అపర కుబేరులు, దేశాలను శాసించే వ్యక్తులు, ఓకేనా, ఇంతమంది పేర్లు ఉండడంతో ఇది బాగా వైరల్ అయిపోయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ వీడియో చాలా లెంతీగానే వస్తుంది, కొంచెం భరించండి, పర్లేదు. రీజన్ ఏంటంటే చెప్పుకోవడానికి చాలా ఉంది దీంట్లో, అయినప్పటికీ మ్యాక్సిమం కుదించడానికి ట్రై చేస్తా. చాలా వాడకూడని పదాలు కూడా దీంట్లో ఉన్నాయి. మనకి యూట్యూబ్ ఏంటంటే ఒక రోబో లాంటిది, కొన్ని పదాలు వాడినా అది దానికి ఇబ్బంది అనిపిస్తే ఆ వీడియోని చంపేస్తుంది. అందుకని చెప్పేసి నేను అర్థమయ్యేలాగానే చెప్పడానికి ట్రై చేస్తా, కానీ అలాంటి పదాలు అయితే వాడను. సో మీరే అర్థం చేసుకోండి. చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఒక సాదాసీదా వ్యక్తి, ఊరికే అల్లరి చిల్లరగా తిరిగే ఒక మనిషి, తనకి బాగా డబ్బు సంపాదించాలన్న కోరిక, ఆతృత ఎక్కువ ఉండింది. ఈ క్రమంలో తను ఎంచుకున్న మార్గం ఏంటంటే చాలా సింపుల్గా, చదువుకున్నాడు బాగానే, కాకపోతే ఏమైంది, ఆ చదువు సరిగ్గా అబ్బల. అందరికీ అన్ని సబ్జెక్ట్స్లోనే నాలెడ్జ్ ఉండాలని ఏం లేదు. కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్లో విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్లో జీరో నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఫెయిల్ అయితే ఫెయిలే కదా స్టూడెంట్. అట్లా ఇతనికి ఫిజిక్స్, మ్యాథ్స్లో మాత్రం 100కు 100 వచ్చేవి. కానీ మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా తక్కువ మార్కులు వచ్చేవి. దాని ద్వారా అతను ఫెయిల్ అయ్యేవాడు, ఎప్పుడు పాస్ అయ్యేవాడు కాదు. కానీ ఈ ఫిజిక్స్, మ్యాథ్స్లో ఎంత మెరిట్ స్టూడెంట్కైనా సరే డౌట్స్ తీర్చగలిగే ఒక కెపాసిటీ ఉన్నాడు. చాలా నీట్గా ఇతను చెప్పే ట్యూషన్స్ వాళ్ళకి బాగా ఎక్కేవి. ఒకనొక ఇట్లాంటి వాళ్ళని ఆదరించడానికి కూడా కొంతమంది దయాహృదయాలు ఉంటారు కదా, అలా ఒక కాలేజ్ ప్రిన్సిపల్ ఇతని టాలెంట్ని గుర్తించి ఇతనికి ఎలాంటి డిగ్రీ లేకున్నా కూడా అక్కడ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళ పిల్లలకి బోధించమని ఇతను అపాయింట్మెంట్ చేసుకుంది. అలా అతను ఒక లెక్చరర్ అయ్యాడు. లెక్చరర్ అయిన తర్వాత తనకేంటో ఒక టైప్ ఆఫ్ దరిద్రమైన అలవాటు ఉండేది, చిన్న పిల్లలని అనుభవించాలని. చిన్న పిల్లలు అంటే లైక్ 10 years, 14 years, 13 years ఇట్లాంటి పిల్లల్ని అనుభవించాలన్న పిచ్చి వికృత కోరిక ఆయనకు కలిగిన తర్వాత ఏం చేశాడు, తను వెళ్ళే క్లాసెస్లో ఐడెంటిఫై చేశాడు ఎవరెవరైతే సింగిల్ మదర్స్ ఉంటారు, హస్బెండ్కి దూరం అయి ఉంటారు, ఎవరికైతే చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ పిల్లలకు కూడా తక్కువ పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు, వాళ్ళ కోరికలు చాలా ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ మమ్మీ డాడీ సపరేటెడ్, సింగిల్ పేరెంట్ ఏదో ఒకలాగా పోషిస్తూ వస్తుంది. ఆ పిల్లకి అనుకున్నంత పాకెట్ మనీ ఇవ్వరు, కానీ తనకు కూడా ఏంటంటే అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఏవో ఉంటాయి చిన్న కోరికలు ప్రతి ఒక్కరికి ఉన్నట్టే ఆ అమ్మాయికి ఉంటాయి. ఏదో తినాలనిపిస్తుంది కానీ తినలేదు. ఇట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ గాడిద వాళ్ళకి దగ్గర అయ్యి వాళ్ళకి లేనిపోనివన్నీ కొనించి, షాపింగ్లు చేయించి, మెల్లిమెల్లి మీకు ఇంకా తన వాంఛలను అన్నీ తీర్చుకునేవాడు. అట్లా ఆ పిల్లలు ఏంటంటే ఈ డబ్బాషకి వాళ్ళ లైఫ్ స్టైల్ మారిన చేంజెస్లు అన్నీ గమనించి ఇతనికి దగ్గర అయ్యేవాడు. ఇతనిలో కూడా టాలెంట్ ఉంది, వాళ్ళని ఎలా ట్రాప్ చేయాలి, ఎలా ఫ్లర్ట్ చేయాలి అని. అట్లా కొంతమంది అమ్మాయిలు వీళ్ళని తర్వాత ఏం చేశాడు, వాళ్ళ పేరెంట్స్ని పరిచయం చేసుకున్నాడు. ఆఫ్ కోర్స్ మంచి వాళ్ళు ఉంటారు కదా ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళు ఎవరెవరు, వాళ్ళ పేరెంట్స్ని పరిచయం చేసుకుని వాళ్ళతో మందు సిట్టింగ్ లేసి మంచి క్లోజ్గా ఫ్రెండ్ అయ్యేవాడు. వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ క్రమక్రమంగా ఏమైందంటే ఇతను సింపుల్గా చెప్పాలంటే ఒక ఎదిగిన బ్రోకర్, అంత మించిగా వీడికి వేరే పదాలేం లేవు. అట్లా చాలామందిని పరిచయాలు, ఎట్లా దేశాధినేతలు, మహామహులు, పెద్ద వ్యాపారవేత్తలు, ఇట్లాంటి వాళ్ళందరితో తను ఫోటోలు దిగడం ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ లోహిత ఎక్స్ప్రెస్ అనే ఒక సపరేట్ ఫ్లైట్ని నడిపి ఎలా ఎదిగాడు అంటే ఒక ఐలాండ్ను కొనుక్కునేంత వరకు, మామూలుగా వెర్జిన్ ఐలాండ్స్ అంటారు దాన్ని, కొనేసాడు అనమాట. అక్కడ మొత్తం ఇవే నడిచే కార్యక్రమాలన్నీ కూడా.
ఎక్కడెక్కడ నుంచో మహామహులందరికీ ఆశ చూపించి ఇట్లా మా దగ్గర వర్జిన్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని మిమ్మల్ని కల్పిస్తానని చెప్పి తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం, వాళ్ళ దగ్గర నుంచి కోట్లలో డబ్బులు గడించడం, అలా ఇతని సామ్రాజ్యాన్ని చాలా బిల్డ్ చేసుకున్నాడు. ఒక జైలుకి వెళ్ళినప్పటికీ కూడా జైల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి పెరోల్ ఇచ్చినట్టుగా వాళ్ళలో కూడా ఏంటంటే ఒక అంటే ఎవరైనా ఏదన్నా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 12 గంటలు బయటికి వదిలేవాలి, అంటే తిరిగి మళ్ళీ జైలుకే రావాలి, మళ్ళీ పగలంతా వాళ్ళు పని చేసుకోవచ్చు, ఆ వెసులుబాటు కల్పించింది. అప్పటికి తన పని తను కానిచ్చుకుంటూనే ఉన్నాడు. అట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు. అండ్ తన తెలివితేటలు ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు అన్న క్రమంలో పెన్ కెమెరాలు లాంటివన్నీ ఆల్రెడీ పెట్టుకునే ఉన్నాడు. ఎక్కడెక్కడి నుంచి అమ్మాయిలని ట్రాప్ చేయడం, వాళ్ళందరిని అక్కడికి తరలించడం, ఇదే వీడి పని. అట్లా ఎన్నో ఏళ్ళ నుంచి ఇది జరిగి చాలా ఏళ్ళు అయినా కూడా ఎందుకు అంతగా బయటికి రాలేదు అంటే 2019లో ఇతను చనిపోయాడండి. సింపుల్గా చెప్పాలంటే కరోనా ముందు. కరోనా తర్వాత అందరి జీవితాలు మారిపోయాయి, ఇది అందరికీ తెలుసు. అన్ని విషయాల గురించి చాలామంది చాలా రకాలుగా మర్చిపోయారు. ఇతన్ని ఇజ్రాయెలే అపాయింట్ చేసిందని, ఇజ్రాయెల్ తరఫున ఇతను పనిచేస్తున్నాడని, ఇతని చేత అందరు మహామహుల్ని పరిచయం చేసుకొని వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇతని దగ్గరికి క్యాప్చర్ అయిన తర్వాత జైల్లో ఇతన్ని హతమార్చారు. సో ఇప్పుడు ఏంటి, ఇతను చనిపోతే అక్కడ సొల్యూషన్ ఆగిపోయిందని కాదు, ఇతని దగ్గర ఉన్న డేటా అంతా ఇంకొకరి దగ్గర ఎవరి దగ్గర ఉంది, వాళ్ళు దీన్ని బయట పెట్టచ్చు. ఇంకా వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వేల కోట్ల వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ విషయం పెద్దగా వైరల్ అయ్యేసరికి అప్పట్లో బాధిత మహిళలు ఎవరైతే ఉంటారో, అప్పుడు చిన్నారులు, ఇప్పుడు మహిళలు అప్పుడు చిన్నారులు, వాళ్ళందరూ బయటికి వచ్చి చెప్తున్నారు వేల కొద్ది సంఖ్యలో, మేము కూడా దీని బాధితులమే, గతంలో మా మీద కూడా ఇలా జరిగింది, అప్పట్లో మమ్మల్ని ఇలా తరలించారు, ఆ ఏజ్లో మాకేం తెలియదు, మమ్మల్ని ఇలా మోటివేట్ చేసేవాడు అని చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం పెద్ద సంచలనమైంది. అండ్ దాంట్లో మహామహుల పేర్లు ఉండేసరికి ఇంకా వైరల్ అవుతుంది. అయితే దీనికి నాణానికి మరోవైపు ఇంకో రకంగా కూడా ఆలోచించవచ్చు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ అని జరుగుతూనే ఉంటాయి. అయితే రీసెంట్గా ట్రంప్ ఏదైతే ఉన్నాడో వేరే కంట్రీస్ మీద ఆధిపత్యం చెలాయించాలని, వాళ్ళ దేశాధినేతల్ని ఆ కంట్రీలో వాళ్ళ బలాన్ని దించాలని ట్రై చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు మొన్న వెనెజువేలా చూసాం, అతను ఒక పెద్ద కిరాతకుడు, గూండా, అలా ఇలా చెప్పి తనని అరెస్ట్ చేయడం జరిగింది. కావాలనే అంబానీని, మోడీని దీంట్లో ఇరికించారా లేకపోతే ఇంకేమైనా ఉందన్న విషయాలు తెలియాలి. ఇంకా వేరే దేశాధినేతల పేర్లు కూడా ఇతను బయట పెట్టాడు. మొత్తానికి 38 లక్షల కాపీలు బయటకు వచ్చాయి. ఇంకా ఉన్నాయి స్టోరీ. ఇది ఇంతటితో ఆగే స్టోరీ అయితే కాదు. ఆల్మోస్ట్ గతంలో కూడా కొంతమంది ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంత పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం ఇదే మొదటిసారి. మేబీ ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుద్దో చూడాలి. కాకపోతే ఏంటంటే ఒక బ్రోకర్ అయిన వ్యక్తి అసలు తన ఎదుగుదలను చూడండి. చాలా సింపుల్గా, మనం ఫస్ట్ అర్హత లేని వాడికి లెక్చరర్ పోస్ట్ ఇచ్చారు. అక్కడ అంటే అతనికి ఏంటి, అమ్మాయిలని దగ్గరగా మాట్లాడే సౌలభ్యం కల్పించాం, వాళ్ళ పేరెంట్స్ని పరిచయం చేసుకునే సౌలభ్యం కల్పించారు. ఇప్పుడు స్కూల్ పిల్లలు మహామహుల పేరెంట్స్ పరిచయం చేసుకుంటారు పిల్లలను. మీ అబ్బాయి బాగా చదువుతాడు, మీ అబ్బాయి అసలు చదవడు, మీ అబ్బాయిని అలా చేయాలి, మీ అబ్బాయి కోసం మీతో మాట్లాడాలంటే ప్రతి పేరెంట్ మాట్లాడతారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, ఏదో కన్సర్న్ చూపించినట్టుగా మాట్లాడడం, వాళ్ళకి దగ్గర అవ్వడం, వాళ్ళ ఫ్రెండ్స్కి దగ్గర అవ్వడం, అలా ఎక్కడికి దేశాధినేతల్ని పరిచయం చేసుకునే రేంజ్కి వెళ్ళడం. ఓవరాల్గా అందరికీ వీడి ఆశ చూపించేది ఒకటే, నా దగ్గర ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ అమ్మాయిలు ఉన్నారు అండ్ ఈ అమ్మాయిలని మీకు అనుభవించేలా చేస్తాను. మళ్ళీ ఈ అమ్మాయిలలో కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళని చాలా మోటివేట్ చేసి, పిరమిడ్ సిస్టమ్ అంటారు మీకు తెలుసా, చైన్ మార్కెటింగ్ ఉంటుంది. మీరు జాయిన్ అయ్యి ఇద్దరిని జాయిన్ చేసి ఇంకిద్దరిని జాయిన్ చేసి అట్లా ఈ అమ్మాయిల చేత కూడా వేరే అమ్మాయిలను మోటివేట్ చేయించుకొని కూడా జాయిన్ చేసుకున్నారు. ఇది దఫాలుగా ఎపిసోడ్లు మాట్లాడుకుంటాం. కాకపోతే ఏంటంటే క్లుప్తంగా చర్చించాలంటే చాలా రకాల పదాలు వాడాల్సి వస్తుంది. అందుకని చెప్పి నేను కుదిస్తున్నా. ఈవెన్ దో మీకు అర్థమైందనే అనుకుంటున్నా మ్యాక్సిమం. అండ్ ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పటిది కాదు, ఎప్పటిదో. అండ్ ఇందులో ఉన్న డేటా కూడా ఈ రోజు కాదు, ఏనాటిదో. ఇది మన ధర్మస్థలి లాగా సడన్ సర్ప్రైజ్ ఇచ్చి సైలెంట్ అయిపోతుందా, లేకపోతే ఇంకా లోతుగా అంటే చాలా మంది దర్యాప్తులు జరిపి దీన్ని పెద్ద ఎత్తుకు తీసుకెళ్తారా అనేది మాత్రం ప్రజెంట్ సస్పెన్స్గా ఉంది. వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.